రాత్రి నేను ఫేస్ ప్యాక్ పెట్టుకొని కారిడార్ లో వస్తుంటే దయ్యం అని పరిగెత్తింది ఎవరు? మీరా నైనా? అది నువ్వా? అవును సార్, మావాడే. రాత్రి ఫేస్ ప్యాక్ పెట్టుకుని ఫేస్ వాష్ చేసుకుందామని వెళ్తుంటే మీరు భయపడి పరిగెట్టారంట. పాపం వీడు పిలుస్తున్నా పలక్కుండా. ఆపరా. నిజంగా రాత్రి వచ్చింది నువ్వేనా? నాకు అబద్ధం చెప్పాల్సిన పనిలే సార్ మీలాగా. నాలాగా? నేనేం అబద్ధం చెప్పాను రా? ఇప్పుడు చెప్పలే నా అంత ధైర్యవంతుడే లేడని. మీ దమ్మేంటో నాకు రాత్రే తెలిసింది. పదరా పదం. సార్ సార్ పెద్ద ఘోరం జరిగిపోయింది సార్. ఏమైందిరా? అనుకున్నంత అయింది. ఏమైందో చెప్పి చావండ్రా. రాత్రి మీరు అటు వెళ్ళగానే ఆ దయ్యం చెట్టు ఎక్కి. ఏంటి చెట్టు మీదకా? అవును సారు, ఎక్కి నాకు బెనర్జీ సార్ కావాలి, అతన్ని నేను వదలనంది సారు. ఓహో, వీళ్ళు నన్ను వర్కౌట్ చేస్తున్నారనమాట. అంటే జానీ వీళ్ళకి చెప్పలేదన్నమాట. ఏంటి సార్ నోట మాటలేవి రావట్లేదా? ఎట్టే మనుషులు పగబడితే పోలీసులు ఉన్నారు, కోర్టులున్నాయి, కానీ దెయ్యాలు పగబడితే ఓ 4 రోజులు లీవ్ పెట్టారనుకోండి. లీవ్ పెడితే దెయ్యం వెళ్ళిపోతుందరా? ఈ నెల మేము చూసుకుంటాం సారు. ఏంట్రా చూసుకునేది? ఏరా నన్నే వెరివాణి చేద్దాం అనుకుంటున్నారా? నాకు జానీగాడు అంతా చెప్పాడు రా. నిజమా సార్? సారీ సార్, సారీ. సారీ సార్, ఏదో బుద్ధి గడ్డి తిని నీ డ్రమ్స్ పాడేసినందుకు నా మీద కక్ష కట్టి అడ్డమైన పాటలో నా మీద పాడతావు. జ్ఞానం మానవుల్లో వినయాన్ని తెస్తుంది. వినయం ఎదుటివారిలో ఇష్టాన్ని కలిగిస్తుంది. భగవంతుడు చీమ కొరకు చక్కెరను రెడీగా పెడతాడు, దోమ కొరకు మనిషి రక్తాన్ని సిద్ధం చేస్తాడు, కానీ నా కోసం మీ జాలిని రెడీగా ఉంచలేకపోయాడు. ఏదో మీరు ఈ నోరు లేని అభాగ్యుని పట్ల కొంచెం జాలి, కొంచెం దయ, ఇంకొంచెం ఇష్టం చూపిస్తారని ఆశిస్తున్నాను. నానా, ఇక్కడికి కొండ 3 కిలోమీటర్లే నాన్నా. 3 కిలోమీటర్లు వెళ్తే దర్శనం చేసుకోవచ్చు. ఇదిగో బాబు రిక్షా. నానా, నీకిప్పుడు ఊరు చూపిస్తానే. పదవే బాబు. మీరెక్కడికండి? ఇదేమైనా హెలికాప్టర్ అనుకుంటున్నారా? బాబుకి ఫ్రీగా ఉండాలి. మీరు రిక్షా వెనకాలే రండి. తమ్ముడు, రిక్షా కాస్త నెమ్మదిగా తొక్కు, మీ బావగారికి అసలే ఆయాసం. అలాగే అలాగేనమ్మా, మీరు కొంచెం పక్కన పరిగెట్టండి బాబు. నువ్వు నోరు మూసుకొని తొక్కు. బావగారికి బాగా కోపం అనుకుంటానమ్మా. నువ్వు త్వరగా పోనీ బాబు. నమస్తే సార్. అక్క బాగున్నావా? బాగున్నాను తమ్ముడు. ఏం సార్, కారు కొనుక్కోవచ్చుగా? మీరు కొనిపెట్టండి రా. ఏం లేదు తమ్ముళ్ళు, డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తున్నా. మీరేంటి పక్కన ఫుల్ ఓడ్లా? ఇలా పరిగెత్తకపోతే మీరే ఎక్కి రిక్షా దొక్కొచ్చు కదా. చూసే వాళ్ళకు బాగుంటుంది, మీకు బాగుంటుంది. రే జానీ సార్, రే ఇస్మాయిల్ సార్, మీకు దండం పెడతాను, కాలేజ్ వేసాక ఎవరికి చెప్పకండి రా. చెప్పలే సార్, మాకు ఆ మాత్రం తెలియదా? వెయిటింగ్ ఎక్స్ట్రా అవుద్ది. అరే నువ్వు పదరా నాయన. వస్తాం రా. అలాగే. ఏంటి మా అమ్మ డబ్బు పంపించిందటగా? ఈ యదవ అన్ని ఎంక్వైరీలు చేస్తున్నాడు అనమాట. ఏంటి మామ మాట్లాడవు? మా అమ్మ డబ్బు పంపిందా లేదా? అవునయ్యా, నా చెల్లి నాకు పంపించింది. అయితే ఏంటంట? నీ చెల్లెలు నీకు పంపిస్తే ప్రాబ్లం లేదు, కానీ నీ చెల్లెలు కొడుకు పంపిస్తేనే నీకు ప్రాబ్లం. అనవసరంగా వీడిని తగిలించుకున్నానే. వీడిని పంపే ఏర్పాటు చేయాలి.